బ్రో యాక్చువల్లీ ఇది ఒక క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. జనాలు ఇలా కూడా ఉంటారా సో అని మనకి డౌట్ వస్తుంది అనమాట. అయితే ఛత్తీస్గఢ్లో ఒక చిన్న స్కామ్ లాగా అయిందనమాట. అయితే ఒక వ్యక్తి సన్నీ లియోన్ పేరు అలాగే జానీ సిన్స్ పేరు పెట్టి గవర్నమెంట్ నుంచి ₹1000 నెల నెల తెచ్చుకుంటారని తెలుస్తుంది. అసలు ఏంటి? యాక్చువల్లీ మహతారి వనధన్ యోజన అని చెప్పి ఒక పథకం ఉంది, అదే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ని స్కామ్ చేశాడు ఒక కుర్రాడు. అతను ఏం చేశాడు అంటే జనరల్ గా ఇప్పుడు ఎవరో పెళ్ళైన వాళ్ళకి ఒక ₹1000 ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎట్లా అయితే మంత్లీ ఖర్చుల కోసం ఏదన్నా వాళ్ళకి ఉపయోగపడతాయి పెళ్ళైన జంటకి. ఒకరికి సర్టన్ ఏజ్ వరకు, ఇప్పుడు వాళ్ళకి 35 అట్లా వచ్చే వరకు ఇస్తారు. సంథింగ్ ఏదో ఒక లిమిట్ పీరియడ్ ఉంటుంది, అంతవరకు ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఎట్లా అయితే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, ఇదివరకు నిరుద్యోగులకు వృత్తి ఎలా ఇస్తారు, అట్లా పెళ్ళైన వాళ్ళకి ఒక ₹1000 తోడు, అంటే ఇంటి ఖర్చులకి కొంచెం కలిసి వస్తాయి అనే తోడు అట్లా ఇస్తున్నారు. సో నెల నెల అది ఉంటుంది పెన్షన్ లాగా వాళ్ళకి ఛత్తీస్గఢ్ లో. సో ఇప్పుడు అతను ఏం చేశాడంటే వీళ్ళ పేరు వాడి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎట్లా సన్నీ లియోన్ జానీ సిన్స్ అని వాడి మొగుడు పెళ్ళాలన్నట్టు అది రిజిస్ట్రేషన్ వాళ్ళ డీటెయిల్స్ తోనే రిజిస్ట్రేషన్ చేయించి నెల నెల ₹1000 తీసుకుంటాడు. తన అకౌంట్ నెంబర్ పెట్టేశాడు. ఆ పక్క వాళ్ళు అమౌంట్ వేసే వాళ్ళకన్నా అర్థం కాలేదా సన్నీ లియోన్ పేరు జానీ? అంటే అక్కడ నెంబర్స్ మాత్రమే చూస్తారు జనరల్ గా. నేమ్స్ ఇప్పుడు మీ పేరు రెండోసారి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కొన్ని తప్పిదాలు రాసేటప్పుడే జరుగుతాయి. సో మరి ఏంటంటే ఆ అకౌంట్ నెంబర్ ప్రకారం వేసేస్తారు. ఓకే, మీరు పేర్లు అకౌంట్ నెంబర్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి అది ఇంకా కంటిన్యూగా వాళ్ళు పేర్లు సపోజ్ సాయి ఇలాగా వందన అనుకుందాం. సో ఆ అనేది ఆ పేర్ల మీద ఏంటంటే అవి చూడరు, ఆడ మగ కాదా అని చూస్తారు తప్ప. సో మరి నిజంగా చూసేటప్పుడు కూడా సన్నీ లియోన్ మొహం వాళ్ళు చూడలేదా, వాడు ఏమైనా వేరే మొహం పెట్టాడు, మరి ఎట్లా చేశాడు, ఆ ఫ్రాడ్ ఎలా చేశాడు. కానీ అలా అయితే రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి నెల వాడి పాకెట్ లో ₹1000, వాడి అకౌంట్ లో ₹1000 పడుతున్నాయి. సో ఈ కొత్తగా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ రీచెక్ చేశారు అనమాట. ఆ 10 నెలల తర్వాత రీచెక్ చేస్తే ఫిల్టర్ చేయమని చెప్పి, అంటే కొంతమంది తీసేయాలి ఫిల్టర్ చేయడానికి, చేస్తుంటే అప్పుడు ఇది బయటపడింది. సో ఇట్లా చేశాడు ఇట్లా అని చెప్పి. సో ఇంకా వాడిని దాని తాలూకా పోలీసులు వెళ్ళి డిపార్ట్మెంట్ వెళ్ళి పట్టుకున్నారు అనమాట ఆ ఫ్రాడ్ సంబంధించి. సో అది ఈ రోజు ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. వాడు అసలు అంతలాగా మోసం చేస్తుంటే 10 నెలల నుంచి, అది కూడా సన్నీ లియోన్ పేరు యూజ్ చేసుకొని మరి. సో జానీ సిన్స్ అంటే తెలియకపోవచ్చు మన ఇండియాలో వాళ్ళకి, సన్నీ లియోన్ అంటే మినిమం నోన్ ఫేస్ కాబట్టి మరి ఆమె పేరు వాడుకున్నా కూడా ఇలాంటి పేర్లు వాడుకున్నప్పుడు కనీసం గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా వీళ్ళ మీద. సో మరి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని జంట అని చెప్పి వాడు ₹1000 తీసుకుంటే 10 నెలలు మన ప్రభుత్వం, మన దేశ ప్రభుత్వం ఇలా ఉందన్నమాట. సో మరి అక్కడ ఎవరు తప్పు ఉంది? ఆ పేర్లు రాసిన వాడు తప్ప, దానికి రోజు డబ్బులు ఇచ్చేవాడు తప్ప, మరి ఆ లిస్ట్ ఎంటర్ చేసేవాళ్ళే తప్ప, లేదంటే ఆ లిస్ట్ చెక్ చేయకుండా అకౌంట్ నెంబర్ డబ్బులు వేసేసేవాళ్ళు తప్ప అనేది అంటే అంత నిర్లక్ష్యంగా దేశంలో బీజేపీ గవర్నమెంట్ పనిచేపిస్తుంది. సో మరి అంటే గవర్నమెంట్ కూడా తిరుగుతున్నారు, అంటే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడటానికి ఇది ఒక ఆయుధమైంది ఈ రోజు. సో ఏంటంటే సోషల్ మీడియాలో తెలిసిందే కాబట్టి ఈ పాయింట్ పట్టుకుని కూడా గవర్నమెంట్ నేకేస్తున్నారు అనమాట. అదే మరి చూద్దాం మరి ఏమవుతుంది.